హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గూడా మీలో ఎవరైనా గానీ రీసెంట్‌గా సూను అకామా కొట్టుకొని 300 దినార్లు, 400 దినార్లు, 500 దినార్లు అని పెట్టేసి కారు కొంటూ ఉంటారు కదా! ఏదో ఒకటి మతాంలలో లేదంటే గనక రెస్టారెంట్‌లలో పెట్టేసి డబ్బులు సంపాదించుకుందామని చెప్పేసి. అటువంటి వాళ్ళు కారు కొనేటప్పుడు కంపల్సరీగా ఆ పేపర్స్ అన్నవి ఒరిజినలా కాదా? అదే విధంగా ఆ కారుకు సంబంధించినటువంటి ఓనరు ఒరిజినల్ వ్యక్తా కాదా? ఇలా ప్రతి ఒక్కటి గూడా కంపల్సరీగా చెక్ అయితే చేసుకోండి. మరి చెక్ చేసుకోవడం ఎలాగా? మన దేశంలో ఏ విధంగా అయితే ఆర్‌టీఓ ఆఫీస్ ఉంటుంది గదా! అదే విధంగా ఇస్తమారా చేయించుకోవడం అని చెప్పేసి వెళ్తూ ఉంటాం కదా! సేమ్ అలాగే అక్కడికి వెళ్ళేసి ఆ ఇస్తమార్‌నైతే చూపించండి. ఇది ఒరిజినలా కాదా? అదే విధంగా కారు అతనిదా కాదా అని చెప్పేసి. ఎందుకు ఇలా చెక్ చేయించుకోవాలి? కువైట్ గదా! అక్కడేమి స్కామ్‌లు, స్కీములు జరుగుతాయి అనేటువంటి ఆలోచన ఉంటే గన మానుకోండి. దీనికి మెయిన్ కారణం చూసినట్లయితే గన రీసెంట్‌గా కువైట్‌కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌ని ఒకతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా అతనికి అదే విధంగా మరొక నలుగురికి, ఈ నలుగురు వచ్చేసి పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఈ 5 మందికి కలిసేసి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు తెలుసా? 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష అయితే విధించింది కువైట్‌కి సంబంధించినటువంటి కోర్టు. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏమిటో తెలుసా? ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చాను. కువైట్‌కి సంబంధించినటువంటి డబ్బులోనే చూసుకుంటే గన దాదాపుగా 4,32,000 దినార్ల స్కామ్ జరిగింది. ఎవరైతే దొంగతనం చేస్తూ ఉంటారు కదా! అటువంటి కార్లను తీసుకొని వచ్చేసి రీపెయింట్ చేయడం, అదే విధంగా బాడీ యొక్క షేప్స్ అన్నీ మార్చేసి అమ్మేశారంట సెకండ్ హ్యాండ్‌లలో. అలా సెకండ్ హ్యాండ్‌లలో అమ్మినటువంటి కార్ల లిస్ట్ గనక చూస్తే గన దాదాపుగా 55 కార్లయితే అమ్మారంట బ్రో. ప్రెజెంట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఆ బండ్ల యొక్క పేపర్స్ అయిపోతాయో ఎలాగో ఇస్తమార్ చేయించుకోవడానికని వెళ్తాం గదా! ఎప్పుడైతే వీళ్ళు వెళ్లారో అటువంటి క్రమంలో 45 కార్లయితే పట్టుబడ్డాయట. ఆ 45 కార్ల యొక్క దఫ్తర్లు, ఇస్తమార్లు, ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ చెక్ చేస్తే అసలు ఆ కార్లు అన్నవి ఆ పేపర్లకి ఎటువంటి సంబంధమే లేదంట. తర్వాత ఎవరు అమ్మారు ఏంటని చెప్పేసి కొన్నటువంటి వాళ్ళని అడిగితే అప్పుడు ఈ స్కామ్ అంతా కూడా బయటపడింది. అయితే ఆర్‌టీఓ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు ఎలా బయటపడింది? అంటే ఇక్కడ కూడా ఒక అనుమానం అయితే వస్తూ ఉంటుంది కదా! ఎప్పుడైనా గాని మనకు ఆర్‌టీఓ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు చాయిస్ నంబరు, అదే విధంగా ఇంజిన్ నంబరు ముందు పక్క చూస్తూ ఉంటారు కదా! సేమ్ అదే విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అవి చెక్ చేసిన తర్వాత ఈ కార్లు అన్నవి దొంగయి, అదే విధంగా వీటి యొక్క డాక్యుమెంట్స్ కూడా దొంగవి అని చెప్పేసి బయటికి తేలడంతో ఇప్పుడు వాళ్ళనైతే అరెస్ట్ చేసి 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష అయితే విధించారు వీళ్ళకి. అంతేగాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి రూల్స్ అన్నవి సరిగ్గా ఉండవు. చెత్తా చెదరం అని చెప్పేసి. మరి ఇటువంటి రూల్స్ లేకపోతే గన ఇటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రజల యొక్క సొమ్ము దోచుకుంటారో ఒక్కసారి అయితే ఆలోచించేయండి. అదే పరిస్థితిలో మన దేశంలోనే గన జరిగి ఉంటే గన ఆ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ హ్యాపీగా 1,00,000, 2,00,000 ఇచ్చేసి లంచము బయట తిరుగుతూ ఉండేవాడు. జైల్లోకి వెళ్ళేటటువంటి వాడే కాదు. అవునంటారా? కాదంటారా? మరి ఇక్కడ ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం మూలంగా ఇక్కడ పని చేసేటటువంటి మన భారతీయులకు కూడా ఎంత లాభం ఉందో చూడండి. ఇలా స్కామ్ చేసేటటువంటి వాళ్ళకి జైలు శిక్ష పడడం ద్వారా ఎవరైతే మనకు 300 దినాలు, 400 దినాలు, 500 దినాలు కారు పెట్టుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా పడేటటువంటి ఆస్కారం ఉంది. అటువంటి వాళ్ళ యొక్క డబ్బులు కూడా పోవు కదా ఇక్కడ. అందుకనే ఎప్పుడైనా గానీ ఒక దేశంలో పని చేస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఆ దేశం యొక్క రూల్స్‌ని ఎగతాళి చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి మంచి లక్షణాలను కూడా మనం గుర్తించేసి వెళ్తూ ఉంటే గన ఎటువంటి ఇబ్బందులైతే కలగవు. ఇక్కడ మీకు ఇంకొక అనుమానం కూడా వస్తూ ఉండొచ్చు. 4,30,000 దినార్లు అంటే గన చాలా కాస్ట్‌లీ కదా! ఎటువంటి కార్లు అమ్మి ఉంటారని వీళ్ళంటే ఇంక మీకు తెలియాల్సిందేముంది? ఫెరారీ గానీ, రేంజ్ రోవర్, బెంజు, BMW ఇటువంటియే కదా! ఇటువంటి కార్లను అమ్మితేనే అంత డబ్బులైతే వస్తూ ఉంటాయి. బహుశా వీళ్ళు కూడా అటువంటి కార్లే అమ్మినారు అని చెప్పేసి నాకైతే ఒక చిన్నపాటి అనుమానం అయితే ఉంది. లేకపోతే ఇంత మొత్తంలో వాళ్ళు డబ్బెలా సంపాదించగలుగుతారు? ఏది ఏమైనప్పటికి కూడా దొంగలైతే దొరికారు. దాదాపుగా 5 సంవత్సరాల జైలు శిక్ష అయితే పడింది వాళ్ళకి. మీరైతే జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.